అసలైన ఆశీర్వాదం ఏంటి అని అంటే, మీరందరూ నో డౌట్ మరణాన్ని తప్పించుకున్నారు, దాంట్లో డౌటే లేదు. మీకు ఇక్కడ కన్ను మూసిన అలా కోరుకోవట్లేదు, కానీ కన్ను మూసిన క్షణాన్ని అర్థమైంది. ఇప్పుడు ఈ అసలు యేసుప్రభువు వారు అంటే ఏంది, క్రైస్తవం ఏంటి అనేది మీకు ఇక్కడ చచ్చిపోయినాక అర్థమైంది. చచ్చిపోయినాక తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడు 9 నెలల పాటు 6వ నెలల నుంచి వాడు బిడ్డ స్టార్ట్ అవుతాడు. కొంచెం జ్ఞానం వస్తుంది, కొంచెం ఆడుకుంటాం, కొంచెం కదలికలు వస్తాయి కదా, అంతే కదా. 6వ నెలల నుంచి వస్తాయి. వచ్చినప్పుడు వాడు మెల్లిగా ఉమ్మ నీరులో ఈత ఆడుతూ ఆ పేగులతో ఆడుకుంటూ అబ్బా ఎంత బాగుంది ఈ లోకం అనుకుంటూ ఉంటాడు. ఆ తిన్న ఆహార పదార్థాలు వస్తూ ఉంటే ఆడు కూడా చూస్తాం, ఎన్ని చూస్తా ఇవన్నీ చూసి ఆహా ఏమి లోకం, ఆహా ఎంత గొప్ప అద్భుతమైన లోకం, ఎంత బాగుంది అనుకుంటాడు. 9 నెలల తర్వాత బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూడగానే ఒక్కసారిగా ఇప్పుడు ఆ లోకం మారింది కదా, అప్పటి వరకు 9 నెలలు ఉన్న లోకం మారింది కదా, ఆ వాతావరణం మారింది. ఒక్కసారి బయటకు వచ్చాడు, ఇవన్నీ చూసి అందుకు ఏడుస్తాడు. ఏంది ఇది ఎక్కడికి వెళ్ళి నేను అర్థం కాక ఏడుస్తాడు. ఈ వెలుగు చూడలేక కళ్ళు మూసుకుంటాడు. మెల్లిగా చూస్తాడు లోకాన్ని. అప్పుడు అర్థమైంది ఆ లోకము ఈ లోకంతో పోల్చుకుంటే ఆ లోకము ఏమండి ఏముంది, ఇటు వెళ్తే పొట్ట తగులుతూ ఉంటుంది కదా, అక్కడక్కడే తిరుగుతుంది. అట్లానే ఈ లోకంలో ఉన్న మనకి ఇప్పుడు అర్థం కాదు. ఇదే లోకం అనుకుంటాం, ఇదే ఆహా అబ్బో అనుకుంటాం. అసలు ఇంకెందుకు ఇక్కడ అసలు ఆ ఊరు చూడాలి, ఈ ఊరు చూడాలి, ఎట్లా కొట్ట ఫ్లైట్ ఎక్కాలి, ఏదో కాశ్మీర్ వెళ్ళాలి, లేకపోతే అది కొనాలి ఇది కొనాలి, ఎక్కడే తిరుగుతూ ఉంటాం. ఎక్కడ కన్ను మూసిన మరుక్షణాన ఇంకో లోకంలో మీరు కళ్ళు తెరుస్తారు చూసారా, అప్పుడు అనుకుంటారు దేవా నీకు వందనాలయ్యా, ఇదా ప్రభా నీ లోకము, ఇప్పుడు అర్థమైంది నాకు, అప్పుడు అర్థం కాలేదని అనుకుంటారు. అందుకని తొందరపడబాకండి, మంచి రోజులు త్వరలో రాబోతుంది. కాబట్టి క్రైస్తవులారా, మేము క్రైస్తవులోకి వచ్చి తప్పటడుగు వేసాము, రాంగ్ స్టెప్ వేసాము అనుకోకండి. మీరందరూ వేసిన స్టెప్ మీ జీవితంలో ఏదైనా అతి ముఖ్యమైన మంచి నిర్ణయం ఏదైనా ఉంది అని అంటే, యేసు ప్రభువుని నీ రక్షకుడిగా అంగీకరించిన ఆ దినమే, ఆ శుభగడియే నీ జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదం, అద్భుతమైన ఆశీర్వాదం. ఏముండయా లేవా వస్తాయా ఇవన్నీ నన్న మన బిజినెస్, మనకు అనవసరం, ఆయన ఇస్తూ ఉంటాడు కదా. హబక్కూకు అన్నాడు, మేము చాలాసార్లు చెబుతూ ఉంటాం, మీకు బాగా కంటత వచ్చినటువంటి వాక్యమే. కాబట్టి ఏమున్నాయో లేవో పక్కన పెట్టండి, జీవం పొందుకున్నాం, ఆయన మరణం నుంచి మనల్ని తప్పించాడు. కాబట్టి అసలైన ఆశీర్వాదాన్ని మీ అందరూ కూడా పొందుకున్నారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. రెండవ ఆశీర్వాదం చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనం. ఆదికాండం 24:31. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని అన్నాడు. అంటే ఇప్పుడు లోపలికి రావటం అనేది అసలైన ఆశీర్వాదంగా నేను చెబుతున్నాను. లోపలికి రావటం అనేది అసలైన ఆశీర్వాదం. ఏం లోపలికి రావాలి అని అంటే, అపోస్తలుల 2:38 ఒక మాట ఉంటుంది, యేసునామములో బాప్తిసం పొందు, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని నువ్వు పొందుకుంటావు అని అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు, మన లోపలికి వస్తాడు. దేవుని లోపలికి మనం వెళ్తాం, దేవునిలోకి మనం వెళ్ళగలుగుతాం. అప్పటి వరకు మనం వెలుపున్న వాళ్ళం, బయట ఉన్న వాళ్ళం, మన అన్యులం. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఇప్పుడు దేవుని లోపలికి వచ్చాం, దేవుని లోపలికి వచ్చాం. అలా దేవుని లోపలికి వచ్చిన వాళ్ళు మరి 41వ వచనం చూస్తే, అపోస్తలుల 22వ అధ్యాయం 41వ వచనంలో వారందరూ 3000 మంది మందిరంలో చేర్చబడి ఉంది. కాబట్టి ఇప్పుడు లోపలికి రావటం అని అంటే, అన్యులుగా నువ్వు బయట ఉండి యేసు ప్రభువుని నమ్ముకొని దేవుని తెలుసుకొని దేవుని లోపలికి నువ్వు రావటం, అలానే దేవుడుండే మందిరం లోపలికి నువ్వు రావటం, ఇది అసలైన ఆశీర్వాదంగా మీరు అర్థం చేసుకోండి. సో లోపలికి రావటం, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి రావటం, మన క్రీస్తులోకి వెళ్ళిపోవటం, క్రీస్తులో ఉన్న ఆ ప్రేమని అర్థం చేసుకోవటం, దేవుని ప్రేమలోకి మనం వెళ్ళగలగటం, ఆయన బిడ్డలుగా మనం మార్చబడటం, ఇది అసలైన ఆశీర్వాదం. ఎందుకనంటే మత్తయి సువార్త 22:13 అంటాడు ఒక మాట, వెలుపట ఉన్న వారందరి గురించి ఒక మాట అన్నాడు, చదవండి అక్కడ. ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటుంది, చీకటి ప్లేస్ అది. ఏంటది? వెలుపల అని అన్నాడు. వెలుపల అంటే బయట అనేది నరకము. ఇప్పుడు ఆ బయట నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? లోపలికి వచ్చాం. అర్థమవుతుందండి మీకు? కాబట్టి అసలైన ఆశీర్వాదం ఏంటంటే, నేను లోపలికి రావటమే. నా లోపలికి మరి అసలు నేనేం మంచోని కాదు, నేనేమి మంచి పవిత్రుని కాదు, పరిశుద్ధుని కాదు, నీతిమంతుని కాదు, కానీ నన్ను ప్రేమించి నువ్వు నా లోపలికి వచ్చావు చూసావు ప్రభా, అదే అసలైన ఆశీర్వాదం. నిన్ను కలిగి జీవిస్తున్నాను కదా ప్రభా, అదే అసలైన ఆశీర్వాదం. నువ్వు నడిపిస్తే నేను మందిరం లోపలికి వచ్చాను చూసావు ప్రభా, అది అసలైన ఆశీర్వాదం. అర్థమవుతుందండి? క్రైస్తవులారా, మందిరం లోపలికి మీరు రావటం అనేది చాలా ఆశీర్వాదకరం. అందుకనే మిమ్మల్ని ఎవరు కూడా బయట నిలవద్దు, లోపలికి రండి అని అంటున్నాం.
మీరందరూ చాలామంది బయట కూర్చుంటున్నారని దాదాపు ఒక 5-6 బయట కూర్చుంటున్నారని బాగా ప్రార్థన చేసి ఈ పక్క స్థలాన్ని చక్కగా తీసుకోగలిగాం. ఇప్పుడు అందరూ లోపల ఉండారా లేదా? అర్థమవుతుందండి. దేవుని లోపల మనం ఉండాలి, దేవునిలో మనం బతుకుతూ ఉండాలి. ఏదైనా సరే ఆయన కలిగి మనం జీవిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిని పొందుకునే మందిరం లోపల మనం ఉండాలి.